ఇప్పుడు జిల్లాల రౌండప్ చూద్దాం. ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యం ఓ కుటుంబానికి శాపంగా మారింది. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ బస్ డిపో ముందు ధర్నాకు దిగాడు ఆర్టీసీ కండక్టర్ నరేందర్. 5 నెలలుగా జీతం రావడం లేదని బైఠాయించాడు. తన సర్వీస్ బుక్ ను అధికారులు పారేయడంతో ఇంక్రిమెంట్ తో పాటు శాలరీ కూడా ఆగిపోయిందని చెప్తున్నాడు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదంటున్నాడు కండక్టర్ నరేందర్. అర్ధరాత్రి తమిళనాడు ఎక్స్ప్రెస్ లో మంటలు చెలరేగాయి. వరంగల్ జిల్లా మహబూబాబాద్ దగ్గరలో తాళ్లపూసపల్లి రైల్వే స్టేషన్ కు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. లాస్ట్ నుంచి 2వ బోగిలో షార్ట్ సర్క్యూట్ తో మంటలు వ్యాపించాయి. అందులో ఓ ప్రయాణికుడు చైన్ లాగి ట్రైన్ ఆపాడు. ఆర్పీఎఫ్ సిబ్బంది వెంటనే మంటలను ఆర్పడంతో ప్రమాదం తప్పింది. ఆదిలాబాద్ జిల్లాలో రైతులు కరెంటు కోసం రోడ్డెక్కారు. పంటలు ఎండిపోతున్నాయంటూ భైన్సా మండలం దేగాం గ్రామంలో విద్యుత్ సబ్ స్టేషన్ ను ముట్టడించారు. కరెంటు లేకపోవడంతో కౌమోర్, కుంసర, దేగాం గ్రామాల్లో పంటలు ఎండిపోతున్నాయంటున్నారు రైతులు. వర్షాలు లేకపోవడంతో బోర్లు, బావులపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్న తమకు నిరంతర కరెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు రైతులు. తాగునీటి కోసం మెదక్ జిల్లా గజ్వేల్లో ధర్నా చేశారు గ్రామస్తులు. ఏడాది నుంచి నీళ్ల కోసం అరిగోసలు పడుతున్నా పట్టించుకునేవారు లేరని ఆరోపించారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ రహదారిపై డ్రమ్ములు, బిందెలతో రాస్తారోకో చేశారు. పండగ పూట మంచినీళ్ల కోసం అవస్థలు పడుతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవట్లేదన్నారు. గజ్వేల్లో నీటి సమస్య తీర్చాలని డిమాండ్ చేశారు గ్రామస్తులు. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి ఎంఎస్ఆర్ ఇంట్లో చోరీ జరిగింది. కరీంనగర్లోని ముకరంపుర కాలనీలో ఆయన ఇంట్లో చోరీ చేశారు దొంగలు. ఎంఎస్ఆర్ కుటుంబ సభ్యులంతా హైదరాబాద్ లో ఉండడంతో ఇంటికి తాళం వేసి ఉంచారు. ఇంట్లో సామానంతా చిందరవందరగా పడి ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు గ్రామస్తులు. ఎంఎస్ఆర్ ఇంటితో పాటు మరో 3 ఇళ్లకు కన్నం వేశారు దొంగలు. అయితే ఎక్కడా విలువైన వస్తువులు చోరీ కాలేదన్నారు పోలీసులు.